కాలజ్ఞాని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? ఇప్పుడు ఆ పీఠం కోసం వారసుల మధ్య గొడవేంటి? ఎవరిని పీఠాధిపతి చేస్తే బాగుంటుందని వీర భాగవత వసంత వెంకటేశ్వర స్వామి తన వీలునామాలో రాశారు. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు? నాటి పీఠాధిపతి ఇద్దరు భార్యల కుమారుల్లో ఇప్పుడు ఎవరు పీఠాధిపతి అవుతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కడప జిల్లాలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మంగారి మఠం. ఇప్పుడు ఆ ఆలయ మఠ పీఠాధిపతి వ్యవహారం వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉత్కంఠ రేపుతుంది. పీఠాధిపతి స్థానం నాకంటే నాకే అంటూ పూర్వ పీఠాధిపతి మొదటి భార్య, రెండవ భార్య కుమారుల మధ్య నెలకొన్న పోటీ నిత్యం వివాదాల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఈ పరిణామాలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతోందట. కడప జిల్లా కంది మల్లాయపల్లిలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అయితే ఈ మఠం ఇటీవల కాలంలో అంటే దాదాపు ఒక 4 ఏళ్లుగా వివాదాల చుట్టూ కొనసాగుతోంది. పూర్వ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వీరభోగ వసంతరాయ వెంకటేశ్వర స్వామి మరణించిన తర్వాత మాత్రం బ్రహ్మంగారి మఠం వివాదాల చుట్టూ తిరుగుతుంది. అసలు వివాదాలకు కారణం ఏంటి? అసలు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతికి ఎవరు అర్హులు? కడప జిల్లా కంది మల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీర బ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఇలా 7 తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. 2021 వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి ఉండేవారు. అయితే ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్నదే పీఠముడిగా మారింది. ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఆధ్యాత్మికత కంటే కుటుంబ వివాదాలే భక్తులు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాయట. నాటి పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతి తన కుమారులు వెంకటాద్రిని తదుపరి పీఠాధిపతిగా కొనసాగించాలని కోరుతుంటే, ఇప్పుడు రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారుడు గోవింద స్వామిని పీఠాధిపతి చేయాలని డిమాండ్ చేస్తుంది. 4 ఏళ్లుగా నానిన ఈ వివాదం కాస్త కోర్టు వరకు చేరింది. అయినా ఫలితం మాత్రం రాలేదు. సీన్ కట్ చేస్తే ధార్మిక సంఘాలు ఎంట్రీ కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది. పూర్వ పీఠాధిపతి వసంత వీరభోగరాయ వెంకటేశ్వర స్వామి కుమారులు ఎవరైతే ఉన్నారో మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి, రెండవ భార్య కుమారుడు గోవింద స్వామి, వీళ్ళిద్దరి మధ్య పీఠాధిపతి పదవి కోసం వివాదం కొనసాగుతుంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక కంటే పీఠాధిపత్యంపై వీరికున్న పట్టు నేపథ్యంలో మాత్రం ఈ బ్రహ్మంగారి మఠం మొత్తం కూడా ఇప్పుడు వివాదాల చుట్టూనే కొనసాగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక మఠం. ఇక్కడికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి ఆధ్యాత్మికతను పెంచి పోషించాలి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎండోమెంట్ శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పీఠాధిపత్యం కోసం గత 4 ఏళ్లుగా వివాదాలు పరిష్కరించడంలో మాత్రం పూర్తిస్థాయి విఫలమవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ధార్మిక పరిషత్ కావచ్చు, ఏపీ సాధు పరిషత్ కావచ్చు, వీరందరూ కూడా స్థానిక రాజకీయ నేతల ప్రమేయంతో వీరిపై సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వివాదం మాత్రం కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ వివాదం కోర్టు చేరినప్పటికీ కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మఠానికి సంబంధించి కూడా ఎవరు పీఠాధిపత్యం దక్కాలి, ఎవరు పీఠాధిపతి కొనసాగించాలి, ఇక్కడ ధార్మిక పరిషత్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామికి సంబంధించి ధార్మిక పరిషత్ వ్యవస్థను ఎవరు భక్తులకు అందేలా చేరాలనే అంశంపై మాత్రం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా, లేదంటే పీఠాధిపత్యం కోసం వీటికి ఎలాంటి పరిష్కారం చూపబోతున్నది మాత్రం వేచి చూడాలి. నాటి పీఠాధిపతి వెంకటేశ్వర స్వామికి మారుతి మహాలక్ష్మి భార్య కాదని మొదటి భార్య కుమారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఓ మహిళపై అమానవీయంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టి చిత్రీకరించడం ఏంటని రెండో భార్య మారుతి మహాలక్ష్మి నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కంటే చావే మేలంటున్నారు. అందుకే తనను రాళ్లతో కొట్టి చంపేందుకు అనుమతి ఇవ్వాలని ఏకంగా పోలీసులను కోరటం చర్చనీయాంశంగా మారింది. అటు మఠాన్ని అభివృద్ధి చేయాల్సిన బ్రహ్మంగారి వారసులు పీఠాధిపతి పదవి కోసం ఇలాంటి పనులు చేయటమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మాత్రం ఏపీ ధార్మిక పరిషత్తు, ఏపీ సాధు పరిషత్, ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ అయితే చేశారు. వీటికి సంబంధించి కూడా ఇక్కడ బ్రహ్మంగారి భక్తులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, వీటితో పాటు సాధువులు కావచ్చు, అంటే వీరందరూ దాదాపు 15,000 మందికి వీరి దగ్గర నుంచి అభిప్రాయం సేకరించి ఈ మఠానికి ఎవరు పీఠాధిపతిగా ఉండాలి, మొదటి భార్య కొడుకు వెంకటాద్రి స్వామి, రెండో భార్య కొడుకు గోవింద స్వామి, సో వీరిద్దరి పేర్లను ప్రతిపాదిస్తూ కూడా
అభిప్రాయం అయితే సేకరించారు. సో ఈ నేపథ్యంలో ఈ మఠానికి ఎవరు పీఠాధిపతి కాబోతున్నారు అంటూ కూడా ఈ అభిప్రాయ సేకరణ అయితే మాత్రం త్వరలో విడుదల అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం రెండో భార్య అయితే మారుతి మహాలక్ష్మి మాత్రం వీటిని అయితే కొట్టి పారేస్తున్నారు. ఈ మఠానికి పీఠాధిపతిగా తన కుమారుడే ఉండాలి, గోవింద స్వామి ఉండాలంటూ కూడా, ఎందుకంటే తన భర్త ఎవరైతే ఉన్నారో వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఆయన వీరునామా రాశాడు కాబట్టి నా గోవింద స్వామికి పీఠాధిపతిగా అవకాశం ఇవ్వాలంటూ కూడా మారుతి మహాలక్ష్మి అయితే డిమాండ్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ పీఠాధిపతి వ్యవహారం ఎటువైపు మరుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనా బ్రహ్మంకారి పీఠాధిపతి కావాలంటే కొన్ని అర్హతలుండాలి. వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంథాలలో మఠానికి సంబంధించిన సాంప్రదాయ పరిజ్ఞానం తెలిసుండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ నేర్పించే సమర్థత ఉండాలంటున్నారు భక్తులు.